హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు సెకండ్ మైగ్రేషన్ కోసం, లేకపోతే ఇప్పటివరకు మైగ్రేషన్ ఎవరికైతే అవ్వలేదో వాళ్ళు కూడా పై నెట్వర్క్లో మీ వ్యాలెట్ అడ్రస్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, దాంతోపాటు ఇక్కడ 2FA అథెంటికేషన్ అనేది ఒకటి చేసుకోమనేసి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోమనేసి మనకి పై నెట్వర్క్ వాళ్ళు చెప్తున్నారండి. సో ఈ స్టెప్స్ని మనం ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను పై నెట్వర్క్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ 24 words పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి మీ మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి 3వ స్టెప్ ఏదైతే ఉందో అడ్రస్, దాంట్లో మీరు కన్ఫర్మ్ చేసుకోండి, దాంతోపాటు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇది ఎవరు చేయాలి అని అంటే, మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎవరిదైతే మీ మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో 3వ బాక్స్ ఆరెంజ్ కలర్లో ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయాలండి. గ్రీన్ కలర్లో ఉన్నోళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆరెంజ్ కలర్లో ఎవరిదైతే ఉందో వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ కన్ఫర్మ్ యువర్ పై వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే, మీ దగ్గర ఉన్నటువంటి 24 words పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి అని అంటున్నారు. సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ బాక్స్లో మీరు లాంగ్ ప్రెస్ చేయాలండి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అక్కడ పేస్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద మీరు టచ్ చేయాలి. మీ పాస్ ఫ్రేజ్ని కాపీ చేసి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. పాస్ ఫ్రేజ్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో అలా సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో పై నెట్వర్క్లో సబ్మిట్ చేసినటువంటి మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వచ్చి ఉంటుంది అనేసి చెప్తున్నారనమాట. సో మీరు మెయిల్ ఓపెన్ చేసి అక్కడ ఇచ్చినటువంటి OTP ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసి తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో చూడండి, ఇక్కడ నేను పై నెట్వర్క్లో నేను ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పై నెట్వర్క్ కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్ మైగ్రేషన్ అనేసి ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీకు మెయిల్లో ఒక 6 నంబర్లు ఉండేటటువంటి ఒక OTP అయితే వచ్చింది. ఈ OTPని మీరు గుర్తుపెట్టుకొని, లేకపోతే కాపీ చేసి తీసుకెళ్ళి పై నెట్వర్క్ అప్లికేషన్లో మీరు సబ్మిట్ అనేది చేయాలన్నమాట. సో తిరిగి నేను పై నెట్వర్క్ అప్లికేషన్లోకి వచ్చానండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ OTP ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేశాను, లేకపోతే టైప్ చేశానండి. టైప్ చేసిన తర్వాత ఈ కింద సబ్మిట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో దాని తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేసి ఈ విధంగా ఒక టిక్ మార్క్ అయితే వచ్చిందండి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ కింద గో బ్యాక్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఫింగర్ ప్రింట్ ఒకటి ఎనేబుల్ చేసుకోమని అడుగుతుందండి. ఎవరికైతే ఫింగర్ ప్రింట్ ఉంటుందో వాళ్ళు ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకోండి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు చూపించేది టెస్ట్ నెట్ బ్యాలెన్సేనండి. మీ అవైలబుల్ బ్యాలెన్స్ మెయిన్ బ్యాలెన్స్ కాదు. మీ మెయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోవాలంటే ఇక్కడ టెస్ట్ నెట్ అని ఉంది కదా, ఇక్కడ టచ్ చేసి పై మెయిన్ నెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు మీ దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేసి ఇక్కడ చూపిస్తుంది. లాకప్స్లో మీ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేసి కూడా ఇక్కడ లాకప్డ్ బ్యాలెన్స్ అనేది మీకు చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి టోటల్ ప్రాసెస్. మీరు పై నెట్వర్క్లో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్ మీరు మళ్ళీ మెయిన్ నెట్ చెక్ లిస్ట్కి వచ్చి ఒకసారి చూసుకుంటే మీకు ఇక్కడ 3వ స్టెప్ ఏదైతే ఉందో అది కూడా గ్రీన్ కలర్గా మారుంటుంది అనమాట. సో ఈ స్టెప్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలండి, లేకపోతే మీ మైగ్రేషన్ అనేది డిలే అవుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.